యతి గారు, ఈరోజు రేషియో అంటే ఏమిటో చెప్పండి. అలాగే కోతి, రేషియో అంటే ద కంపారిజన్ ఆఫ్ టూ క్వాంటిటీస్ ఆఫ్ ద సేమ్ కైండ్ బై డివిజన్. అయ్యా యతి, మళ్ళీ మొదలు పెట్టావా? కొంచెం సింపుల్గా చెప్పు. చూడు కోతి, కొన్ని పండ్లు తీసుకొనిరా. నా దగ్గర ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి? 4 4 మరి నీ దగ్గర? 2 రెండేగా. నా దగ్గర నీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ కన్నా ఎన్ని ఫ్రూట్స్ ఎక్కువగా ఉన్నాయి? నీ దగ్గర 4 ఫ్రూట్స్, నా దగ్గర 2 ఫ్రూట్స్. అంటే యూ హ్యావ్ 2 ఫ్రూట్స్ మోర్ దెన్ మీ అన్నట్టేగా. ఇప్పుడు నీవు చేసిన కంపారిజన్ని కంపారిజన్ బై అడిషన్ అంటారు. ఇప్పుడు నీవు సేమ్ ఫ్రూట్స్ని సబ్ట్రాక్షన్తో కంపేర్ చేసి చెప్పు. సబ్ట్రాక్షన్తో కంపేర్ చేస్తే ఐ హ్యావ్ 2 ఫ్రూట్స్ లెస్ దెన్ యూ. అలానే మల్టిప్లికేషన్తో అయితే యూ హ్యావ్ 2 టైమ్స్ మోర్ దెన్ మీ. సింపుల్గా చెప్పాలంటే కంపారిజన్ బై డివిజన్ ను రేషియో అంటారు. అంటే నా దగ్గరున్న 4 ఫ్రూట్స్ 2 టైమ్స్ అయ్యి 8 ఫ్రూట్స్ అయితే నీ దగ్గరున్న 2 ఫ్రూట్స్ కూడా 2 టైమ్స్ అయ్యి 4 ఫ్రూట్స్ అవుతాయి మాన్. అంటే నా దగ్గరున్న 4 ఫ్రూట్స్ 3 టైమ్స్ అయ్యి 12 ఫ్రూట్స్ అయితే నీ దగ్గరున్న 2 ఫ్రూట్స్ కూడా 3 టైమ్స్ అయ్యి 6 ఫ్రూట్స్ అవుతాయి. అవును, కరెక్టే. అంటే నా దగ్గరున్న 4 ఫ్రూట్స్ హాఫ్ అయ్యి 2 ఫ్రూట్స్ అయితే నా దగ్గరున్న 2 ఫ్రూట్స్ కూడా హాఫ్ అయ్యి 1 ఫ్రూట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే కంపారిజన్ బై డివిజన్ను రేషియో అంటారు. అంటే యతి ఇస్టు కోతి ఈక్వల్స్ టు 4:2. అదేవిధంగా ఇన్వర్స్ రేషియో కోతి ఇస్టు యతి 2:4. అడిషన్తో, సబ్ట్రాక్షన్తో, మల్టిప్లికేషన్తో నేను కంపేర్ చేస్తే కేవలం డివిజన్తో కంపేర్ చేసి రేషియో అంటావా? ఆగ్రా కోతి, నీ సంగతి చెప్తా.